ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి. మీరందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా అలాగే ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి. మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలండి. ఈ మాసంలో శివయ్య అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా శివదర్శనం చేస్తూ ఉంటారు. మీకు వీలైనన్ని శివాలయాలను దర్శిస్తూ ఉంటారు. అందుకనే మీకు ఈ మాసంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక ఆలయాన్ని అయితే చూపిద్దాము అనుకుంటున్నాను. ఇక్కడ ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం కూడా తిరునాళ్ళలాగా చేస్తారండి. చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అందుకోసమే మీకు ఈ ఆలయం గురించి తెలియచేద్దామని అయితే వెళ్తున్నాను. ఇది సైదాపురం మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్డు అయితే సరిగ్గా ఉండదండి. మట్టి రోడ్డు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ సైదాపురం నుంచి రోడ్డు మొత్తం కూడా మట్టి రోడ్డే ఉంటుంది. నేను ఇంతకుముందు 3 years బ్యాక్ వెళ్ళానండి ఈ ఆలయానికి. అప్పుడైతే ఇంత డెవలప్ అవ్వలేదు. ఇప్పుడైతే బాగా డెవలప్ అయిపోయిందండి. చూస్తుంటే నేను అప్పుడు వచ్చిన ఆలయం ఇదేనా అని అనిపిస్తుందన్నమాట. ఆలయం ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. ఈ వీడియోలో ఎంతో ప్రసిద్ధి చెందిన సిద్ధులకొండ సిద్ధేశ్వర స్వామి గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఆలయం నెల్లూరు సమీపంలో గల గూడూరుకి దగ్గరలో ఉన్న సైదాపురంలో ఉంది. ఈ క్షేత్రం నెల్లూరు నుంచి అయితే 50 కిలోమీటర్లు, అలాగే గూడూరు నుంచి అయితే 20 కిలోమీటర్లు అయితే వస్తుందన్నమాట దూరం అనేది. ఒకప్పుడు సిద్ధులు తపస్సు చేసుకునేవారంట ఇక్కడ. సుమారు ఈ ఆలయానికి 200 సంవత్సరాల చరిత్ర అయితే ఉందంటండి. ఇక్కడ స్వామి సిద్ధేశ్వర స్వామిగా మనకి దర్శనమిస్తారు. ప్రస్తుతం సిద్ధులకొండగా పిలువబడే ఈ ప్రాంతం దాదాపు 2 శతాబ్దాల క్రితం ఒక దట్టమైన అడవి. ఇక్కడ స్థానికంగా ఉన్న గిరిజనులు గోవులు కాచేవారు. ఆ క్రమంలో ఒక గిరిజనుడు గోవులను కాస్తూ అడవిలో దారి తప్పిపోయాడు. సాయంత్రం వేళ అవ్వగానే అడవిలో మొత్తం చీకటి అలుముకుంది. అయితే ఒక చిన్న గుట్టపై నుంచి దేదీప్యమానంగా వెలుగు రావడం గమనించిన ఆ గోవుల కాపరి అక్కడికి చేరుకున్నాడు. దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతున్న వారిని చూస్తూ అలానే 2 రోజులు ఉండిపోయారు. సిద్ధులు తర్వాత కళ్ళు తెరిచి అతనిని చూచి తమ గురించి ఎవ్వరికీ చెప్పొద్దని, చెప్తే నీకే ప్రమాదమని హెచ్చరించారు. తరువాత అక్కడ నుంచి వెళ్ళిపోమ్మన్నారు. కొన్ని రోజులు నిగ్రహించుకున్న ఆ గోవుల కాపరి ఇక ఆ విషయాన్ని మనసులో దాచుకోలేక ఊరిలోని వారితో చెప్పాడు. ఆ ఊరి వారంతా కలిసి ఆ అటవీ ప్రాంతానికి వచ్చి చూడగా సిద్ధులు శిలలుగా మారిపోయారు. మరియు ఊరిలో ఆ విషయం చెప్పిన గిరిజనుడు మాత్రం రక్తం కక్కుకొని మరణించాడు. దీంతో గ్రామస్తులంతా ఎంతో బాధపడి తమ తప్పును క్షమించమని వేడుకున్నారు. సిద్ధులు శిలలుగా మారిపోయిన విగ్రహాలకు నవకోటి, నవనాథులు అని పేరు పెట్టారు. అప్పటి నుంచి వారికి పూజలు చేయడం ప్రారంభించారు. వారు కోరిన కోరికలు సిద్ధిస్తూ ఉండడంతో ఆ కొండకు సిద్ధులకొండ అనే పేరైతే వచ్చిందండి. సిద్ధులకొండ పైకి ఎక్కే దారిలోనే దక్షిణామూర్తి ఆలయం అయితే ఉందండి. ముందుగా నేను దక్షిణామూర్తి ఆలయాన్ని అయితే దర్శించుకున్నాను. స్వామివారు చాలా తేజస్సుతో అద్భుతంగా ఉన్నారండి. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నా కూడా దక్షిణామూర్తి దర్శనం అనేది చాలా మంచిదండి. దక్షిణామూర్తి దర్శనం చేసుకున్న తర్వాత సిద్ధులకొండ పైకైతే వెళ్ళిపోదాం. ఇది బయట ఉన్న మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది మనం బయట నుంచి లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇది దాటిన తర్వాతే మనం దక్షిణామూర్తి ఆలయానికి అయితే వెళ్ళాలి. దాని తర్వాత అక్కడి నుంచి కొండపైకి వెళ్ళాలండి. ఇది కొండపైకి ఎంట్రన్స్ అండి. దక్షిణామూర్తి ఆలయం దగ్గర నుంచి పెద్ద దూరం ఏమి ఉండదండి కొండపైకి ఎక్కడానికి. మనం నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట. కొంచెం మోకాలు నొప్పులు అలాంటి వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడతారు. పెద్దవారు, చిన్నపిల్లలు అయితే కొంచెం ఎక్కుడు కదా ఎక్కడానికి, కానీ పెద్ద దూరం అయితే ఉండదనమాట. కాకపోతే కార్లు కానీ బండ్లు కానీ పై వరకు వెళ్తాయండి. ఏమన్నా ముఖ్యమైన రోజుల్లో అయితే పైకి పంపించరేమో కానీ నాకు తెలీదు. నేనైతే ఫ్రీ టైంలోనే వెళ్ళాను. కార్తీక మాసంలోనే వెళ్ళాను, కానీ ఆదివారం రోజు వెళ్ళాను కాబట్టి గుడి అనేది చాలా ఖాళీగా ఉంది. అదే మనం సోమవారం రోజో లేదా కార్తీక పౌర్ణమి రోజో కానీ వచ్చుంటే ఫుల్ రష్ ఉంటుందండి. చాలామంది దర్శించుకుంటారు ఈ ఆలయం అనేది.
కొండపైన ఓం అనే గుర్తుంది చూడండి, గమనించండి ఒక్కసారి. ఇది ఎంట్రన్స్ గుడి లోపలికి వెళ్ళడానికి అన్నమాట. సిద్ధులు విగ్రహాలుగా మారిన చోట ఆలయాన్ని నిర్మించి తలుపులు బిగించారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆలయానికి తలుపులుండేవి కావు. అలా కొన్నిసార్లు జరిగింది. దీంతో సిద్ధులకు తలుపులు పెట్టడం ఇష్టం లేదని భావించిన భక్తులు ఆలయానికి తలుపులు ఏర్పాటు చేయడం మానేశారు. అందుకే ఈ దేవాలయానికి తలుపులు అనేవి అస్సలు ఉండవండి. ఈ ఆలయంలో ఒక విశేషం ఉంది. అదేంటి అంటే మంత్రపుష్పం. భక్తులు ఒక పువ్వుని తీసుకొని ఏదైనా ఒక కోరిక కోరుకొని ఆలయంలో నవకోటి నవనాథుల శిలామూర్తులపై ఉంచుతారు. ఆ పుష్పం కింద పడితే, అంటే ముందు పక్క పడితే, తాము కోరుకున్న కోరికలు అతి త్వరలోనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అదే ఆ పుష్పం విగ్రహానికి వెనక వైపు కాని పడినట్లయితే వారు కోరుకున్న కోరికలు నెరవేరడానికి కొంచెం టైం పడుతుందని అర్థం. ముఖ్యంగా సంతానం లేనివారు ఈ మంత్రపుష్పం పూజలో పాల్గొంటారు. సంతానం కలిగితే వారికి పుట్టిన పిల్లలకు సిద్ధులయ్య, నవకోటి, నవనాథ, సారంగధరుడు అనే పేర్లు పెడతారు. ఈ కొండకు సమీపంలో ఉన్న బండపై సర్పాకారంలో ఉన్న ఆకారాలను రాహుకేతువులని చెప్తారు. అందుకే ఈ క్షేత్రానికి సర్పక్షేత్రం అని కూడా పేరు. కొండ కింద అరుదైన విగ్రహాలుగా చెప్పే సతీ సమేతంగా నవగ్రహాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో గ్రహానికి ఒక్కొక్క గుడి చొప్పున 9 గ్రహాలకి 9 గుడులు విడివిడిగా ఉన్నాయి. ఇప్పటి వరకు నేను దర్శించిన ఆలయాలలో ఎక్కడా కూడా సతీ సమేతంగా నవగ్రహాలనైతే చూడలేదండి. అది కూడా ఒక్కొక్క గ్రహానికి సతీ సమేతంగా ఒక్కొక్క గుడి అన్నమాట. 9 గుళ్ళైతే ఉన్నాయి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలాగే ఉన్నాయి. అలాగే ఏ గ్రహానికి మనం ఏది ధరించాలి అనేది కూడా దాని మీదే రాసిపెట్టుంది. మనం ఏది దానం ఇవ్వాలి అనేది కూడా దాని మీదే రాసిపెట్టుందండి. ఇక్కడ మాత్రమే నేనైతే చూశానండి. ఇంకెక్కడైతే ఉన్నాయేమో అయితే నాకు తెలియదు, కానీ నేనైతే చూడలేదండి. అలాగే ఈ కొండపై 7 కొలనులు ఉన్నాయి. వాటిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఉన్న కొలనులలో నీరు ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాలలో ఇక్కడ ప్రత్యేకమైన తిరునాళ్ళు నిర్వహిస్తారు. అంతేకాక కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి, నాగపంచమి, వసంత పంచమి రోజులలో కూడా ఇక్కడ విశేష పూజలైతే నిర్వహిస్తారండి. ఎండ వల్ల విగ్రహాలైతే క్లారిటీగా కనిపించట్లేదండి. డైరెక్ట్గా చూడడానికైతే క్లారిటీగా కనిపిస్తున్నాయి, కానీ వీడియోకైతే మాత్రం అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు. నేను డైరెక్ట్గా చూస్తే మాత్రం బాగా కనిపించాయి నాకు. అయితే కొన్ని విగ్రహాలు, అంటే ఎండ నీడ పడని సైడ్ మాత్రం కొన్ని విగ్రహాలు, శనీశ్వరుడు చాలా బాగా కనిపిస్తున్నాడు చూడండి. కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి, కానీ కొన్ని విగ్రహాలు అయితే కనిపించట్లేదు అంత క్లారిటీగా. ఈ కార్తీక మాసంలో దర్శించాల్సిన ఆలయాలలో ఇది కూడా ఒకటండి. అసలు మీరు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించారంటే మీకే అర్థమవుతుంది అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు కానివ్వండి, లేదా గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు కానివ్వండి, ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించండి. మీ మనసుకు ఎంత ఆనందం కలుగుతుందో మీకే తెలుస్తుంది. మీరు ఏ కోరికలు అయితే కోరుకుంటారో అవి ఇక్కడ ఖచ్చితంగా నెరవేరుతాయి అంటండి. న్యాయబద్ధమైన కోరికలు ఏమున్నా సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అంట. అంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానివ్వండి, సంతానం లేనివారు కానివ్వండి, ఉద్యోగపరంగా అలా మీకు ఏది కావాలి అనిపిస్తే అది కోరుకున్నారు అంటే ఖచ్చితంగా జరుగుతాయి అంటండి. అక్కడ వచ్చిన భక్తుల్ని కొంతమంది నేను అడిగి తెలుసుకున్నాను. ఇంతకుముందు మేము ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరయ్యాయి, మొక్కులు కూడా చెల్లించుకున్నాము, మేము మొక్కుకున్న మొక్కులు కూడా చెల్లించాము అని అంటున్నారు. వారు ప్రతి సంవత్సరం వాళ్ళకి ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు వస్తూనే ఉంటారంట. కార్తీక మాసంలో మాత్రం తప్పనిసరిగా వస్తాము అని అయితే చెప్తున్నారు. కాకపోతే ఈరోజు ఆదివారం కాబట్టి కొంచెం పెద్ద జనాలు ఏం లేరండి. రేపటి నుంచి సోమవారం నుంచి అయితే మాత్రం జనాలు విపరీతంగా ఉంటారు. అందుకని నేను వీడియో తీసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పని ముందు రోజే వెళ్ళిపోయాను. కార్తీక సోమవారాలు అయితే ఇక్కడ విశేష పూజలు అయితే నిర్వహిస్తారంటండి. ఇక్కడ నేను వెళ్ళిన రోజు శివలింగాలు ప్రతిష్ఠిస్తున్నారు. అది కూడా ఆ దర్శనం కూడా చాలా అద్భుతంగా అనిపించింది నాకు. నా మనసుకి అసలు చాలా ఆనందంగా అనిపించింది. అంటే కార్తీక మాసంలో శివలింగ ప్రతిష్ఠించేది మనం చూసాం మన కళ్ళతో. అంటే మనకి ఎంత మంచిదో కదా, ఎప్పుడో చేసుకున్న పుణ్యఫలం ఇది అనిపించింది నాకైతే. శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారండి.
దంపత సమేతంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారన్నమాట. అది చూడడం నా పూర్వజన్మ సుకృతం అనే అనుకుంటున్నాను నేను. అంటే ఈరోజు సోమవారం కాదు, కార్తీక పౌర్ణమి కాదు, కానీ ఈరోజు శివదర్శనం అయింది. ఆదివారం రోజైనా సరే నాకు మంచిగా శివదర్శనం అయితే అయింది. అందుకని నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మొత్తం కూడా వీడియో తీశానండి. మీరు ఒకసారి మొత్తం చెక్ చేయండి, స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా. మీకు మొత్తం అంటే అర్థమవుతుందన్నమాట ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నట్టుగా. ఈ చుట్టుపక్కల చాలా విగ్రహాలు ఉన్నాయండి. అంటే మనం కింద అంటే దక్షిణామూర్తి ఆలయం ఉంది కదండి, అక్కడ మీరు చూసే ఉంటారు వినాయకుడి విగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు, అవన్నీ కూడా దక్షిణామూర్తి ఆలయానికి ముందు వస్తాయండి. దక్షిణామూర్తి ఆలయం దగ్గర నుంచి కొండపైకి ఎక్కాలి. ఎక్కువ దూరం ఏముండదండి, అక్కడ నుంచి డిస్టెన్స్ తక్కువే అనమాట. మీరు వస్తే మీకే అర్థమవుతుంది. కాకపోతే ఈ కార్తీక మాసంలో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దర్శించాల్సిన ఆలయం అండి ఇది. అదైతే చెప్పగలను నేను. ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేయించుకోవాలి అంటే సోమవారం రోజులు కానివ్వండి, లేదు అంటే కార్తీక పౌర్ణమి, నాగపంచమి, వసంత పంచమి, చెప్పాను కదండి, మహాశివరాత్రి కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారంట. కాబట్టి మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకొని ఆనందాన్ని అనేది మీరు ఫీల్ అవ్వండి. నేను చెప్పడం కాదు అది. సంతానం లేని వాళ్ళైతే తప్పకుండా కార్తీక మాసంలో సోమవారాల రోజు రష్ ఉంటుంది అనుకుంటే ఏ వారమైనా పర్వాలేదు, ఈ మాసం అంతా కూడా అది ఏ వారమైనా కూడా ప్రతిదీ పవిత్రమైన రోజేనండి. సోమవారమే కానక్కర్లేదు, ఏ రోజైనా కూడా పవిత్రమైన రోజే. కాబట్టి మీరు సోమవారం ఎక్కువ రష్ ఉంటుంది రాలేము అనుకున్నవారు ఏ వారం, అది మంగళవారం కానివ్వండి, బుధవారం కానివ్వండి, గురువారం కానివ్వండి, ఏ వారమైనా మీకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు వచ్చి ఈ మంత్రపుష్పం పూజలో పాల్గొనండి. అంటే మీకు అతి త్వరలో సంతానం కలిగే యోగం ఉందా లేదా అనేది తెలుసుకోండి. ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుందంట. ఇక్కడ మనం ఆ మంత్రపుష్పంలో తెలుసుకున్నాము అనుకుంటే ఆ పూజలో పాల్గొని పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు కూడా పెళ్ళి త్వరగా జరుగుతుందా లేదా అని ఆ మంత్రపుష్పం పూజలో పాల్గొంటే మీకే అర్థమవుతుంది. కాబట్టి పెళ్ళి కావాలి త్వరగా అనుకున్న వారైనా సరే, సంతానం కలగాలి అనుకున్న వారైనా సరే, లేదు ఉద్యోగపరంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, అంటే మంచిగా చదువుకొని ఉంటారు కానీ ఉద్యోగం అనేది రాదనమాట వాళ్ళకి, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ ఉద్యోగం అనేది రాదు, అలాంటి వారైనా సరే ఒక్కసారి ఆలయ దర్శనం చేసి చూడండి. ఆలయ దర్శనం చేయకముందు మీ జీవితం ఎలా ఉందో, ఆలయ దర్శనం చేశాక మీ జీవితంలో మార్పు ఎలా ఉందో అది మీకే తెలుస్తుంది అన్నమాట. ఇలా ఆలయం పక్కన నుంచి మనం మెట్లెక్కి కొండపైకి వెళ్ళాము అంటే అక్కడ అమ్మవారు అలాగే ఆ శివయ్య దర్శనం కలుగుతుంది మనకి. మనం మెట్లెక్కి వెళ్ళేటప్పుడు చుట్టూ కూడా పచ్చని చెట్లు, ఇదంతా అడివేనండి, పచ్చని చెట్లు. అలాగే ఇక్కడ ఒక చెట్టుకి పిల్లలు లేని వాళ్ళు అంటే సంతానం లేని వారు ఉయ్యాలలు అయితే కట్టున్నారనమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. అలాగే మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళు, పచ్చని చెట్లు, చాలా ఆహ్లాదకరంగా ఉంది. వ్యూ అయితే చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. అలాగే లోపలికి వచ్చేసానండి. ఇక్కడ అమ్మవారు, శివయ్య, నందీశ్వరుడు దర్శనం చేసుకున్నాను పైకొచ్చి. తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళామండి ఇక్కడి నుంచి. ఈ మెట్లన్నీ దిగేసి ఆలయం సైడ్ కాకుండా పక్కకు వచ్చాము అంటే ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయండి. స్వామివారి పాదాలు, అలాగే బల్లి, పులి, అలాగే నాగేంద్రుడు, ఇవి ఈ రాయి మీద చెక్కున్నారండి. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా ఉంది.
ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చండి గుడికి. నేను ఇందాక చూపించిన రూట్ కాకుండా కూడా ఆ కింద నుంచి కూడా ఇటు పైకి మెట్లెక్కి వెళ్ళొచ్చు అనమాట. ఇందాక మనం అక్కడ బండిలో వచ్చింది మాత్రం మెట్లు అనేవి ఏం లేవు పైకి కొండ మీదకి ఎక్కడానికి. మొత్తం ప్లెయిన్ రోడ్ లాగా ఉంది. ఇటు పక్క నుంచి కింద సైడ్ నుంచి కానీ ఎక్కాము అంటే మెట్లున్నాయి. ఇక్కడ ఈశ్వరుడి విగ్రహం చాలా పెద్దదిగా ఉందండి. ఒకసారి చూడండి, చాలా పెద్దదిగా ఉంది ఈశ్వరుడి విగ్రహం. కింద కూడా విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ. చూసారా కదండి, సిద్ధులకొండ సిద్ధేశ్వర ఆలయం మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించిందండి. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్తీక మాసంలో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరి ఒక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్. ఓం నమః శివాయ.